హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మనకి ఒక బ్యాంక్ అప్డేట్ వచ్చిందండి. జాబ్ వేకెన్సీ అనేది ఎగ్జిమ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ డిప్యూటీ మేనేజ్మెంట్ పోస్టుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసింది. సో ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనీ డిప్యూటీ మేనేజర్ కోసం చూస్తున్న ఆల్ ఇండియా ఉద్యోగాల అవకాశాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారు, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ వేకెన్సీ జాబ్స్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎగ్జిమ్ బ్యాంక్ వేకెన్సీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్నే ఎగ్జిమ్ బ్యాంక్ అంటారు. పోస్ట్ డీటెయిల్స్ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ డిప్యూటీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 28. శాలరీ వచ్చేసి 48,000 నుంచి 1,05,000 వరకు పర్ మంత్ ఇస్తారండి. అంటే ఉన్న డిపార్ట్మెంట్ వైజ్గా పోస్ట్ వైజ్గా శాలరీ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఓన్లీ మీరు ఈ జాబ్కి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ లింక్, అప్లై చేసిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ కావాలంటే మీరు అఫీషియల్ లింక్స్లోకి వెళ్ళి దాంట్లో పీడిఎఫ్ ఓపెన్ చేస్తే కనుక మీకు టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలాగే ఈ ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన పోస్ట్ నేమ్స్, అలాగే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీకి 22 పోస్ట్ అండి, మ్యాక్సిమం 28 ఇస్తుండాలి. డిప్యూటీ మేనేజ్మెంట్ పోస్ట్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అలాగే చీఫ్ మేనేజర్ పోస్ట్కి 1, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎగ్జిమ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి చూద్దాం. Candidate should have completed LLB, BE, BTech, graduation, MCA, MBA, master's degree, post graduation for any of the recognized board or university. అలాగే ఇప్పుడు పోస్ట్ బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళు LLB, BE, BTech, గ్రాడ్యుయేషన్, MCA, మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్కి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. LLB, గ్రాడ్యుయేషన్, MBA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ ఏంటో చూద్దామండి. మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళకి 65,000 ఇస్తారు పర్ మంత్. డిప్యూటీ మేనేజర్ వారికి 48,000 నుంచి 85,000 వరకు ఇస్తారు. చీఫ్ మేనేజర్కి 85,000 నుంచి 1,05,000 వరకు శాలరీ అనేది పర్ మంత్ ఇస్తారండి. ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? టు క్వాలిఫై క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ షుడ్ బి 40 ఇయర్స్, అంటే 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అంటే కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అండ్ SC, ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత? జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్, SC, ST, PWD, EWS అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసుకోవాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ, ఈ 2 బేస్ మీద మీకు ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ని ఎలా ఫిలప్ చేసుకోవాలి? మీరు ముందుగా దీని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. నేను ఈ ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మీరు ఆల్రెడీ ఈ ఎగ్జిమ్ బ్యాంక్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరు లాగిన్ విత్ పాస్వర్డ్తో ఓపెన్ అవ్వచ్చు. లేదు ఇంతవరకు న్యూ యూజర్ అయితే కనుక మీరు రిజిస్టర్ అవ్వండి. మీ డీటెయిల్స్ ఇస్తే కనుక రిజిస్టర్ అయ్యి లాగిన్ విత్ పాస్వర్డ్తో ఓపెన్ అవ్వండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన నెసెసరీ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి. వాటితో పాటు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా మీరు అటాచ్ చేసి మీరు అప్లై చేయాలి. అలాగే పే ద అప్లికేషన్ ఫీ యాజ్ పర్ యువర్ కేటగిరీ, అంటే మీ కేటగిరీ బట్టి మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేసేయాలి. ఫైనల్గా మీరు సబ్మిట్ చేయడానికి ముందుగా ఒకసారి రీచెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాను లేదని చెప్పి
మీరు రీచెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు ఒకసారి దాని ఫోటో తీసుకోండి. దేని గురించి, రిఫరెన్స్ ఐడి గురించి, ఫర్దర్గా మీకు దీని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా ఆ ఐడితో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. స్టార్ట్ డేట్ అప్లై ఆన్లైన్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి 22 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు 15th April 2025 వరకు మీకు టైం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే పేమెంట్ చేసుకోవడానికి కూడా 15th April వరకు మీకు ఛాన్స్ ఉంది. సో నేను అఫీషియల్ PDF లింకు, అఫీషియల్ వెబ్సైట్ లింకు మీకు రెండు కనుక కుదిరినంత వరకు మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ మీకు యూజ్ అయ్యేది అనుకుంటే కనుక నలుగురికి షేర్ చేయండి. అలాగే ఎవరైతే కనుక ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఇట్లా జాబ్కి సంబంధించి బ్యాంక్లో జాబ్ కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.